ఫ్యామిలీ ఒకటే ఫ్యామిలీ రైట్
బొట్టు పెట్టుకోవాల్సిందమ్మా, బొట్టు లేవు పెట్టరు, అందరికి పెట్టరు. బుక్కకులాలు అరే ఇక్కడ బుక్కకులా ఇక్కడ కండువాళ్ళు అటే డాక్టర్ సాబ్ కానీ కానీ ఏమొస్తుంది అమ్మ జరగమ్మ ఎక్కడికి రాజరా మళ్ళీ ఇక్కడ ముందుకు వస్తుంది. పైన కానీ మన గ్రామంలో ఈశ్వరాలయంలో కొద్దిసేపట్లో శ్రీరామనవమి ఉత్సవంగా శ్రీరామనవమి పర్వదివసంగా శుభ సందర్భంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీ గోత్రాన్ని మనస్సులో ఒకసారి తలుచుకోండి. నానా వంశం మీ యొక్క ఇంటి పేరును కూడా అందరూ కూడా మనస్సులో తలుచుకోండి. నానా గోత్రోద్భవస్య నానా నామినేభ్యో సర్వేభ్యో పురుషార్థ సిద్ధ్యర్థం మనో వాంఛ ఫల సిద్ధ్యర్థం ఓం బ్రాహ్మణాది సర్వవర్ణానాం సర్వధర్మానుష్ఠానసిద్ధ్యర్థం అనావృష్టి దుర్భిక్ష వర్షానుకూల సువృష్టి వర్షసువృష్టి సర్వ సస్య సంపూర్ణ సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం శ్రీ భగవత్ సిద్ధ్యర్థం శ్రీ భగవత్ మహాదేవస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య జగద్గురు శ్రీరామచంద్రుడనే నామధేయం కలిగినటువంటి సకల లోక రామచంద్రుల యొక్క ప్రీత్యర్థం మనము సీతారామచంద్ర స్వామి కళ్యాణం చేయాలనేటువంటి సంకల్పాన్ని చేశాము. ఇంటి కళ్యాణం గ్రామంలో మంత్రాన్ని పండితులు అందరికీ అనుకూలంగా
वृद्धिरस्तु अस्मद्गोत्रं गोत्राभिवृद्धिरस्तु समस्त पुनरपि गोब्राह्मणेनस्तु मन्दिरे మన వైడెన్స్ చేసినాన్ని కూడా శుద్ధి అయినట్టు శుద్ధిం వృద్ధిం హరేయ ఓం అమరుద్రమవిలోవ సర్వావస్థానతో వివ యస్మరే పుండరీకాక్షం సదాభ్యమనస్పద समर्पयामि मल्लिकादेवताभ्यो नमः आवाहयामि दत्तसिंहासनं समर्पयामि కళ్యాణం ప్రారంభమవడానికి కర్తలు సిద్ధైనారు. సీతా అమ్మవారికి ఇక్కడి నుంచి వెళ్ళేస్తూ శ్రీ రామచంద్ర స్వామి వివాహ కార్యం చేయించుకోవడానికి మొట్టమొదటి కంకణబద్ధులై ఉంటూ రక్షాబంధన అక్షంతరం ఆవాహయామి సింహాసనం సమర్పయామి పాదయేషు పాద్యం సమర్పయామి హస్తేషు అర్ఘ్యం సమర్పయామి పురుతో నివేదన కరేయండి. గాయత్రీ దేవతాభ్యో నమః హస్తేషు అర్ఘ్యం సమర్పయామి. కపిలాయ నమః అజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః. హస్తో వృక్షాలయామి పాదో వృక్షాలయామి. పరోపత్తం తాంబూల సువర్ణ పుష్పదక్ష బ్రహ్మణ అడిగి పెట్టుకో. అవసరం ఉన్నప్పుడు అంది మంగళారతి, అవసరం ఉన్నప్పుడు అంది పెట్టుకో మంగళారతి. మంగళ నీరాజన దీపం దర్శయామి. నీరాజనానందం శుద్ధ అటువంటి అలాగే అవసరం ఉన్నప్పుడు ఇయ్యు. ఎంతకంటే రాష్ట్రం ధారయా
రామచంద్ర స్వామి వారికి కళ్యాణాన్ని సిద్ధమవుతూ ఉన్నారు. ఈ రోజు విశేషమైనటువంటి పర్వదివసం. భద్రాద్రిలో కూడా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ కూడా మన దగ్గర కూడా సాక్షాత్తు ఉత్సవమూర్తులకు మరి వార్షిక ధారణ చేస్తున్నారు భక్తులు. నమస్కరోమి నమస్కరోమి. వరస్యాయం ఆవాహనం. అక్షంతలు వేయండి ఒకసారి మొదలు. అక్షంతలు వేయండి. విగ్రహం అక్షంతలు వేయండి. అక్షంతలు సీతారామచంద్ర స్వామి పాదాల దగ్గర, పాదాలు కిందిగా అట్లా. పాదయోధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. మళ్ళీ ఒకసారి అక్షంతలు వేయండి. నేను చెప్పినట్లు చేయండి. 3 సార్లు శ్రీ సీతారామచంద్ర స్వామివారిని చూపించాలి. స్వామి ముఖాన్ని చూపించాలి. ముఖం దగ్గర చూపించి అక్కడ వేయాలి. అట్లా చూపించి అక్కడ వేయాలి. సీతారామచంద్ర స్వామి ఇదం పాద్యం. శ్రీ సీతారామ ఇదం ఆసనం. హస్తయోర్ఘ్యం సమర్పయామి. పాదయోపాదో శిరోర్బాహువే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం. మొదలు దక్షిణ పాదం స్వామివారి యొక్క కుడి పాదం కడగండి. కుడి పాదం. ఓం నమో త్వనందాయ సహస్రమూర్తే సహస్రపాదోర్ శిరోర్బాహువే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. వామపాదం ఎడమ పాదం కడగండి. ఓం నమో త్వనందాయ సహస్రమూర్తే సహస్రబాహో శిరోర్బాహువే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఆ స్వామి పాదాలకు కొంత వస్త్రంతో తుడిచి గంధం రాయండి. పాదయోః గంధం అలంకృత్వా. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క వివాహ ఘట్టంలో ముఖ్యమైనది పాద ప్రక్షాళన. స్వామివారి పాదాలకు మంచిగా గంధం పెట్టండి. పాదయోః గంధాలంకృత్వా. కుంకుమ పెట్టండి. పాదాల కుంకుమ పట్టు. ఓం గంధద్వారాం నిత్యపుష్టాం కుంకుమ పా నిత్యపుష్టాం గదేహినీం ఈశ్వరేయం సర్వభూతానాం రామ్యోపక్వయేశ్చయం. రామ్యోపక్వయేశ్చయం దేవే భయతో. లోక కళ్యాణార్థం కళ్యాణోత్సవ సమయే ఒకసారి కర్తలు జగన్రెడ్డి గారు. భజనతోని తబలాతాళాలు అమ్మవారి యొక్క వాళ్ళు మరి ఎవరో వచ్చారు అమ్మవారి తరఫు నుంచి సీతమ్మ తరఫు నుంచి అందరూ కూడా వెళ్ళి ఆమెకు భాషిక ధారణ చేసి అమ్మవారి గుడిలో ఎదురు చూస్తా ఉంది కళ్యాణంలోకి రావడానికి. కనుక చక్కగా प्राणायामे योग ओम भूम ओम महा प्रचोदयात्म ब्रह्मोर्स्वरोम अनेन शुभाप्रदयार्तञ्च शुभेशा विशेषणा विशिष्टायां शुभत्वं अनन्यास्माकं सेवायोगेन नानागोत्रोस्य श्री सीतारामदेवस्वामी देवता कल्याणानन्दत्वभूतेन अनेन सालंकृतसाधनयोगता कन्यादानमहं करिष्ये. अक्षंतरुలు పల్లెల్లో వదిలిపెట్టాలి. మీరు ఇటు మీరిద్దరు పాటిస్తారు. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత కళ్యాణాంగత్వభూతేన కన్యాదానమహం కరిష్యే. స్వామివారి కన్యాదానం అవుతుంది. ఈ కన్యాదానం సందర్భంగా ఒక చుక్క వేసినా సరే
విచిత్ర విక్రమార్క శాలువాహన ఏకైక వారుగా ప్రదర్శనమైన అందరూ కూడా అక్షరాలు తీసుకోండి. శ్రీ సీతారామచంద్ర స్వామి వాహాంగత్వభూతేన పదేతేంద్రియం స్మరామి సావధాన సుముహూర్త సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణాభ్యాం సావధాన ముహూర్తే సావధాన భయ శుభలగ్నే సావధాన సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శుభముహూర్తే భయ సావధాన శుభలగ్నే సావధాన అమరే సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన ఓం శుభలగ్నే సావధాన. ఇద్దరు కూడా వారం సునక్షత్రం సుయోగం సుకరణం సుచంద్ర తారాబలం అనుకూల శుభ శోభన సర్వే గ్రహ సునక్షత్ర శుభ ఏకాదశ స్థాన ఫలావరద సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. అయ్యా గట్టి మీద వాయించాలి, పడాకులు కొట్టాలంటే పడాకులు కొట్టు. ఓం ధ్రువందే రాజా వరుణ. ఇవ్వండి, ఇవ్వండి, చూపించాలి పెట్టు. అదే ఇవ్వండి, చూపించి పెట్టు. ధ్రువందే రాజా వరుణ ధ్రువంద ఇంద్రశ్చాగ్నిష్ఠరాష్ట్రం ధారయతాం. ధ్రువం బెల్లం మీద అక్షంతలు పెట్టండి. గూఢచీర బెల్లం మీద చిలకడ బెల్లం మీద అక్షంతలు పెట్టుకోండి. రాజా రామచంద్ర భగవానికి అందరినాయ సీతామాతాకి. ఓం ధ్రువందే రాజా వరుణ ధ్రువంద ఇంద్రశ్చాగ్నిష్ఠరాష్ట్రం ధారయతాం. ధ్రువం ధ్రువేణ హవిషాతస్మై ఆదిత్య బృహస్పనాజి వృషం యోం రా. తెరదీసేయి, అడ్డం తెరదీసేయి, అడ్డం తెరదీసేయి. ఇక ధ్రువేణ హవిషాతస్మై మాంగళ్య పూజాం శ్రీ ఆజన్య ప్రాణానాయ కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః.
ఇష్టమే మహామధు నా జీవితమాన్ని కరిష్యకరించండి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి పాదయేషు పాద్యం సమర్పయామి హస్తయేషు అర్ఘ్యం సమర్పయామి ముఖయేషు ఆచమన్యం సమర్పయామి స్నానం మళ్ళీ ఒకసారి పూతో నీళ్ళు దిగుతుంది ఆభో ఇష్టామో స్నానం గంట తప్పుడే గంట స్నానం ఊడితే అక్కడ గంట ఉంది గంట తప్పుడే స్నానం ఊడితే మహేరణ సత్యవాయుర్మాద్ర గౌరమ్మ మీద మాంగళ్యం మీద పసుపు కుంకుమేయండి మాంగళ్య దేవతాభ్యో నమః కందద్వారాం విరాజుషాం నిత్యపుష్టాంగరీషిణిం ఈశ్వరీం సర్వభూతానాం తామేవక్వయేశ్వరం శ్రీర్మే భేదో అలక్ష్మేర్మే నచ్చదో మనసకామాగో దేవాదసత్యమే మాంగళ్య దేవతాభ్యో నమః కుంకుమ విలేపనం కుంకుమాగ్రాపయామి దీపం దర్శి ధూపదీపానందం శుద్ధ అక్షంతరం వేయండి ధూపమందు ధూపదీపానందం శుద్ధ ఆదిమన్యం సమర్పయామి నైవేద్యం శంకర నైవేద్యం అని అర్పణ నైవేద్యం పెట్టండి మంగళ బ్రహ్మణ అనేన మంగళగౌరవం అనేన నీరాజనాందృత్యామి నమస్కరోమి హారతిచ్చి అక్షతలిచ్చి నమస్కారం చేయాలి నమస్కరోమి అది అప్పుడు పశుమాన్ భవతి రామచంద్ర భగవానికి ఇప్పుడు స్వామివారి ముట్టించి సీతామాతకు వేయాలి దండ సీతామహాసాధ్వి మాతాకి యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి పుష్పమాలాధారణానంతరం మాంగళ్య సూత్రబంధనం చాలే సహస్రశీర్షా పూజ సహస్రాక్ష సహస్రపాదు ప్రభోవిం విశ్వతో వృత్వ అత్యతిష్టదశా రామచంద్ర భగవానికి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. స్వామివారు మాంగళ్య ధారణ ఇచ్చారు. పసుపకుంకుమైంది మాంగళ్యం మీద గంధాంశమంగళస్తు బాగా ఆపండి. ఓం అథ ఇప్పుడు తలంబరాలు తీస్తూ సకలారాధన చర్చితమస్తు యం కృత్వా సర్వవేదేభ్యః ప్రియాకర్మణ శుభాశోభనాం ఏమంటారు మామూలుగా వాయించు బాజా మీరు అమ్మాయి అబ్బాయి మామూలుగా ఓం
ముత్యాలు తలం సమృద్ధ్యతాం భక్తామేకాం సమృద్ధ్యతాం పశవామేకాం సమృద్ధ్యతాం యజ్ఞామేకాం సమృద్ధ్యతాం వేదికట్ల యజ్ఞామేకాం సమృద్ధ్యతాం దశమేకాం సమృద్ధ్యతాం తలంబ్రాలు ముత్యాలు ధర్మకోళ్ళు చెంకీలు పనికిరావు తలంబ్రాలు మంచి ముత్యాలే ఇక్కడ తలంబ్రాలను వాడాలి ఏకాం సమృద్ధ్యతాం అయినాక నమస్కారం చేయండి అయిపోయింది 5 సార్లు నమస్కారం చేయండి అయ్యా సమృద్ధ్యతాం అమ్ముతే అక్షత తీసుకోండి నమస్కారం అందరూ కూడా నమస్కారం చేయండి రాజారాజేంద్ర భవానికి స్వామి యొక్క వివాహము బ్రహ్మముహూర్తం సంపూర్ణమైంది. ఇప్పుడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి వేదిక మీదకి రావాలి. శ్రీరాముని యొక్క పరివారం మనకు కలుగుతుంది. హనుమాన్ స్మరణాన్ భవేదు. రామలక్ష్మణుడు కూడా అక్షంతలు వేయండి, పసుపు వేయండి, పూలదండలు ఉంటే పూలదండలు వేయండి. పుష్పం వేద లక్ష్మణ స్వామికి దండ, ఆంజనేయ స్వామికి దండ వేయాలి ఉంటే. కార్యక్రమం భాగంగా చేసినవాడు మగాడిని పట్టుకోండి. రూపాయిద్దాం అంత ఓం ప్రాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. శ్రీ సీతారామచంద్ర హనుమత్ సమేత శ్రీ లక్ష్మణ శ్రీ రామచంద్ర లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి యోగాభ్యో నమః. నైవేద్యం నివేదయామి. నైవేద్యానందం సిద్ధ ఆచమనీయం సమర్పయామి. దక్షిణ మంగళమిదే గోను రామా మునధామా హరి భీమా ఘోర నిశాచై రామా ఘోర కల్ముషా విడబిగుతారా ఘోర కల్ముషా విడబిగుతారా గోని రూపధరా గోని రూపధరా అమృత పురా ఇందురారామము జేరా గాసుట కోర భూరా మంగళమిదే గోను రామానునస రాజనుతే స్మల్ కాన్పురవాస రాజరాజ సఖ రాజరాజ సఖ రాజితవేష రక్షిత వనచ హరి భీమా గురనిషాటవి రామా నారదాది ముని వందిత చోర నారదాది ముని వందిత చరణ నిరుపమణి దళం సగహరి నిర్గుణ పుండరీక హరి చరణ హరి చరణ హరి చరణ వందనమిదే భవహరణ. శ్రీ సీతారాం. ఓం హిరణ్యపాత్రములో కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయే శ్రీమద్ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. రామచంద్ర స్వామి మంగళారతి ముందరికి మంగళ నీరాజన దీపం దర్శయామి. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన. నీళ్లు అంజలిం సమర్పయామి. ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడనే ప్రదక్షిణ చేసుకోండి. అక్కడే ప్రదక్షిణ
यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माणां पापात्मा पापसम्भवा राशिमां कृपया देव शरणागतवत्सलाम् अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो श्रीरामचन्द्र प्रभो। నమస్కారం చేసి ఇద్దరు పంచపాళి తీసుకోండి, చెరొక పంచపాళి తీసుకోండి. ఒక్కసారి భక్తిహీనం శక్తిహీనం సీతారామచంద్ర ప్రభో యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదోస్తుమే అనేన శ్రీరామనవమి పర్వదివసే సీతారామచంద్ర स्वामी कल्याणेन भगवान सर्वात्मकः सर्वं श्री सीतारामचंद्र लक्ष्मण समेत सीतारामचंद्र हनुमत समेत लक्ष्मण सीतारामचंद्र स्वामी चरणारविंदार्पणमस्तु। अक्षंतम नीళ్ళు పళ్ళెల్లో వదిలిపెట్టండి. చరణారవిందామే మనోరమే సహస్రనామ తత్తుల్యం रामनाम वरानने राजा रामचंद्र भगवान की जय। धर्मस्य विजयोस्तु धर्मस्य विजयोस्तु अधर्मस्य नाशनोस्तु अधर्मस्य नाशनोस्तु। प्राणिनां सर्वे जनाः सुखिनो भवन्तु स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायस्तु शतमानं भवति शतायुः पुरुषस्य आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। यजमानस्य यजमानयोगेन धनधान्य वस्तुवाहन समृद्धिरस्तु नाना गोत्रं गोत्राभिवृद्धिस्तु ब्राह्मण వాస్తవ్యులు వారు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వారు ఇప్పుడు కూడా ఎవరు కూడా వారి స్థానాల నుంచి ఎవరు కూడా లేవకూడదు. ఈ ఉపన్యాసం అయిన తర్వాత మనకు ఒడిబియ్య కార్యక్రమం ఉంటుంది. ఒడిబియ్యం పోసిన తర్వాత శ్రీరామచంద్ర వారి యొక్క కట్నాలు కూడా ఇక్కడ కారుణ్యను కొత్త విషయం నేర్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నాకు తెలిసిన విషయం మీ ముందు ఉంచడానికి వచ్చిన అన్యదా భావించవద్దు. శ్రీరాముని యొక్క గొప్పదనం ఎంతుంటే మనం ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తాం. ఈరోజు కలియుగం లోపల వివాహ వ్యవస్థ యొక్క స్థితి ఏ విధంగా ఉందో మనం గమనించవచ్చు. పెళ్లి చేసుకున్న తర్వాత 6 నెలల దాకా కూడా కొందరికి గ్యారెంటీ లేదు. అంటే ఏమవుతుందో పిల్లగాడు పిల్ల ఎట్లుంటారో అనే ఉద్దేశం. కానీ కొన్ని తరాలు గడిచిపోయింది. శ్రీరాముని యొక్క కళ్యాణం మళ్ళీ మనం జరుపుకుంటున్నామంటే ఆయన రామో విగ్రహవాన్ ధర్మం అనే దానికి ఒక రూపం ఇస్తే ఆయనే శ్రీరాముడు అంటాడు. అంత గొప్ప వ్యక్తి కాబట్టి మనం ఇలా ఆయన యొక్క చరిత్ర ఆయన యొక్క కళ్యాణం జరుపుతున్నాం. అయితే రాముని యుగం నాటి పరిస్థితులు ఏ విధంగా ఉండే? రాముని యుగంలో అక్కడ కూడా కొంతమంది ప్రాబ్లమేటిక్ పర్సన్స్ ఉన్నారు. అంటే ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు ఇద్దరు. ఉదాహరణ చూసుకున్నట్టయితే మందర. ఎవరు మందర మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కైకేయి చెవిలో ఏమో చెప్తుందని. కైకేయి చెవిలో ఏమో చెప్పడం వల్లనే రాముని యొక్క పట్టాభిషేకం ఆగిపోతుంది. మరి చెప్పుడు మాటలు విన్నటువంటి కైకేయి రాముని అంతకన్నా ముందు కౌసల్య కన్నా ఎక్కువ ప్రేమించినటువంటి కైకేయి ఒకే రాత్రి లోపల మారిపోయి నా కొడుకు పట్టాభిషేకం కావాలని చెప్తాడు. ఎందువల్ల? కేవలం మందర యొక్క మాటల వల్ల. మన నేటి సమాజంలో ఎంతమంది మందరలు ఉన్నారు? ఎంతో మంది ఎన్నో రకాలు చెప్తే రాత్రికి రాత్రి మారిపోయి తెల్లది వరకల్లా మాటనే మారిపోయి ఆ మాటకు విలువ లేకుండా చేసుకుంటున్నాం. ఇంకొక వ్యక్తి శూర్పణఖ ఎవరు కూడా మీకు తెలుసు, అందరికి తెలుసు. మనకు రావణాసురుని యొక్క చెల్లెలు. ఆమె కూడా రావణాసురుని దగ్గరికి పోయి చెవులో చెప్తుంది, అన్న నీకు అసలైన జోడు అక్కడ ఉన్నది అని చెప్పేసి. అప్పటి వరకు సకల శాస్త్రం చదివినటువంటి రావణ బ్రహ్మ తన యొక్క మతి స్థిమితను కోల్పోయి కేవలం ఒక చెప్పుడు మాటలు విని తన యొక్క పతనాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ రెండింటి ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే చెప్పిన మాట వెంటనే వినొద్దు. విన్న తర్వాత దాన్ని ఆలోచన చేయాలి, ఇది కరెక్టా కాదా అనేది.
ఇది రామాయణం ద్వారా మనం తెలుసుకున్నటువంటి 2 విషయాలు. ఇక గొప్ప వ్యక్తులల్లో రాముని యొక్క బంటు హనుమంతుడు. రామాలయం లేని విలేజ్ ఉండొచ్చు, గ్రామం ఉండొచ్చు, కానీ హనుమంతుడు లేని విలేజ్ లేదు. మరి హనుమంతుని యొక్క గొప్పదనం ఎంతుంటే ఊరికి గుడైంది. రాముని యొక్క కార్యం చేయడం వల్ల రాముని యొక్క గుడి, ఆ హనుమంతుని యొక్క గుడి తయారై. హనుమంతుడు కేవలము రామరామ అనుకుంటే కూర్చోలే. రామరామ అంటే మంచిదే, కానీ కేవలం రామరామ అంటూ కూర్చోలేరు. రాముని యొక్క కార్యం చేసిండు. మనకు కార్యం చేసిన తర్వాత 2 జాగా కనిపిస్తాడు. లంకకు వెళ్ళి సీతను కనుగొనాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదు, కేవలం హనుమంతుని వల్లనే అవుతుంది. కానీ రామునికి భక్తుడు కదా, రాముని ఇష్టపడే వ్యక్తి కదా, రాముని యొక్క అతి విశ్వాసమైనటువంటి వ్యక్తి కదా, నాతో కాదు సార్ నేను కాళ్ళు రామరామ అనుకుంటా కూర్చుంటాను, ఒక బండ మీద కూర్చుంటా, పని అవుతుండేనా? తన యొక్క శక్తియుక్తులు అన్ని తీసుకొని లంకా నగరానికి వెళ్ళి సీతను కనుగొన్నాడు. ఇక్కడ హనుమంతుని యొక్క గొప్పదనం కనిపిస్తుంది. అంటే పని చేయాలి, కేవలం మాటలు చెప్పుకుంటూ కూర్చుంటే కాదు. దాని తర్వాత రావణాసురుని తమ్ముడు కొడుకు ఇంద్రజిత్తు లక్ష్మణుని మీద బాణం వేస్తే లక్ష్మణుడు చనిపోయినంత పని అయితే మూర్చపోయాడు. అప్పుడు కూడా హనుమంతుడు అవసరం వచ్చింది. ఎంత పెద్ద అవసరం అంటే అది ఎవరు చేయలేనటువంటి పని. ఏం చేయాల్సిన అవసరం వచ్చింది? లక్ష్మణుడు చనిపోయే పరిస్థితులు ఉన్నాడు, ఏం చేయాలి? ఆయన ఒక మూలిక, ఆయుర్వేదంలో ఒక మూలిక చెప్తారు, అది ఇక్కడ లేదు, హిమాలయాలలో ఉన్నదని చెప్పేసి. మరి అది ఎవరు తేవాలి? హనుమంతుడు తేవాలి. మిగతా వాళ్ళకి సాధ్యం కాదు. అప్పుడు కూడా రామ్ 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 రామ్, నా వల్ల కాదు కదా రామ్ రామ్ అంట. ఎంతోమంది మనం ఇళ్ళల్లో కూర్చుంటున్నాం ఈ రోజులలో. ఇగో గుడికాడికి అంటే కష్టం, ఇంట్లోనే ఏమైనా దీపం ముట్టించుకుంటా, అగరబత్తి ముట్టించుకుంటా. కానీ సామూహికంగా మన పిల్లలని ఒక హనుమంతుని లాగా తయారు చేసే ప్రక్రియ నడుస్తుందా? ఒక రాముని కార్యం చేయవలసినటువంటి అవసరం ఉందనే ప్రక్రియ మన లోపల నడుస్తుందా? ఎంతసేపు మనం ఏమనుకుంటామంటే మన ఇల్లు, మన భార్య, మన పిల్లలు, మన యొక్క సంతానం, మన అత్తగారు వీళ్ళు మంచిగా ఉంటే చాలనుకుంటాం. కానీ రాముని యొక్క కార్యం చేయడానికి హనుమంతుని యొక్క శక్తి ఏ విధంగా ఉందో ఈరోజు మన సమాజం లోపల మన పిల్లలను, మన యొక్క ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను ఆ విధంగా తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి హనుమంతుడు ఊరికే రామరామ కూడా కూర్చోలేడు, రాముని యొక్క కార్యం చేసింది. కాబట్టి రాముడు ధర్మానికి ప్రతీక, అందుకే ఆయన వివాహం చేస్తున్నాం, ఆయన యొక్క కళ్యాణం చేస్తున్నాం. కాబట్టి రాముని యొక్క గుణాలు ఆ విధంగా ఉండేవాటికే ఇక మనం చేస్తున్నాం. మరి రాముని యొక్క గుణాలు ఏ విధంగా ఉండే అంటే చాలా విషయాలు చెప్పుకోవచ్చు మనం. ఏ ఒక్క విషయంలో కూడా రాముడు మైనస్ లేడు, ఏ ఒక్క విషయంలో కూడా రాముడు మైనస్ లేడు. ఎందుకంటే మైనస్ అంటే అర్థమైంది లోటు లేదు. తండ్రి చెప్పిన మాట విన్నాడు, కైకేయి చెప్పిన మాట విన్నాడు, సమాజాన్ని సక్రమంగా చూసుకున్నాడు. ఇన్ని గుణాలు ఉన్నాయి. అందుకే లోకాభిరాముడు అయినటువంటి శ్రీరాముడు మనకు ఆదర్శవంతుడు. కానీ నేటి సమాజంలో మనం చూస్తున్నాం రాముడికి అన్ని గుణాలు కలిసినాయి కాబట్టి ఇవాళ మనం కళ్యాణం చేస్తున్నాం. ఇక మన దగ్గర కూడా పెళ్లి చేస్తారు. ఒక ఊర్లోనంట ఒక పెద్ద మనిషి పాపం సంబంధం చూసిండు ఒక అమ్మాయికి చూడమంటే. ఇక మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి? ఇక్కడ అక్కడ అందరినీ సమానం అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇక పిల్ల తల్లిదండ్రులు అడిగారు అన్నమాట, పిల్లగాడు మంచోడేనా అంటే మంచోడనే, అన్ని గుణాలు మంచిగా ఉన్నాయి, 26 గుణాలు మంచిగా ఉన్నాయి, 27 ఒకటే ప్రాబ్లం ఉంటుంది అని అంటే 26 ఉందంటే 27 తెలుసు ఏం పని చేస్తుంది. 27 పక్కున్నాయి కదా, పక్క 26 మంచుకున్నాయి. పెళ్లి చేసేసి ఒక గురంతో ప్రాబ్లం ఏమొచ్చుకోవడం ఏం లేదు. పెళ్లి చేసేసారు. చేసిన తర్వాత నెల రోజుల నుంచి పెద్ద లొల్లి సురువు అయింది. ఇట్లా ఎప్పటి గడబడి నడుస్తుంది. పిల్లగాడు అసలు కంట్రోల్ ఇక సిస్టంలో లేడు. మళ్ళీ వాడు కూర్చుని పెట్టింది. ఇక కూర్చుని పెడతారు కదా, ఏం సంగతి మరి గిట్ ఎందుకు చేస్తుంది పిల్లగాడని పెద్ద మనిషిని పిలిపించింది. ఏమే 26 గుణాలు మంచిగానే అన్నావు, పిల్లగాడిని లగ్నం చేసినాము, వాడు పెద్ద లొల్లి పెడుతుడు, ఇదేం పద్ధతి అని చెప్పేసి అడిగితే ఆయన అన్నాడు, నన్ను 27 గుణం ఏందని మీరు నన్ను అడగలేదు. 26 మంచిగా ఉంది అయినా కానీ ఓకే వేసింది. మరి 27 ఏం సంగతి అడగచ్చు కదా. అవును అడగలేదు. ఏమది 27 అంటే 27 ఒకటే, వానికి తెలియదు, ఇంకోటి చెప్తే విన్నాడు. ఇది ఒకటే ప్రాబ్లం ఉందట. ఒకటే అంటే ఎంత పెద్దది, వానికి తెలియదు ఇంకోటి చెప్తున్నాడండి, ఎంత పూర్వం చూడు. దానివల్ల మొత్తం కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు వాడు చెప్తున్నాడు, ఇంకోటి చెప్తున్నాడు.
మరి ఈనాటి వ్యక్తుల యొక్క గుణాలకు శ్రీరాముని యొక్క గుణాలకు ఎంత తేడా ఉంది? ఆయన యొక్క గుణాలను మన జీవితంలో తెచ్చే అవసరం ఉందా లేదా? ఇలా నా కొడుకు నా మాటింట లేడు, నా భర్త నా మాటింట లేడు అని ఎన్ని కంప్లైంట్లు ఎన్ని చేసుకుంటున్నాం మనమే. సార్ చెప్పుకోం బయటకు కొన్నిసార్లు, ఎందుకంటే సొంత కొడుకు కదా. కాబట్టి సమాజం లోపల రాముని యొక్క ధర్మము, రాముని యొక్క గుణాలు మన జీవితంలో తీసుకురావాలి. హనుమంతుని యొక్క కార్యం చేయాలి. అప్పుడు మనం దేశమైనా సుభిక్షంగా ఉంటుంది, ఇల్లైనా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఇల్లు మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసు. రాముని కాలం లోపల ఒక కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉండేది? సానందం సదనం సుతాశ్చ సుధియ కాంతాన దుర్భాషిణి సన్మిత్రం సుధనం శ్రయోషతి ప్రతిష్టాపరా సేవక అనే ఒక శ్లోకం ఉన్నది. ఇది మనం రాసింది కాదు, వాల్మీకి రాసినటువంటి శ్లోకం. సానందం అంటే హృదయపూర్వకమైన ఆనందం ఉంటున్నాయి ఫ్యామిలీ లోపల. ఇలా ఓవర్ కాదు, మంచిగున్నావా అని ఒక మాట ఉన్నా. ఇక మంచిగా అంటే ఏం చెప్పాలి? ఏం చెప్పినా కష్టమే. ఆరోగ్యపరంగా మోకాలు నొప్పులే, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఏ కొడుకు అట్లా ఇట్లా ఎన్నో చెప్తాను. కానీ ప్రశాంతంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను చెప్పే వ్యక్తులు చాలా తక్కువ. దానికే సానందం అంటారు. సానందం అంటే హృదయపూర్వకంగా ఆనందంగా ఉండాలి. సానందం సదనం అంటే ఇల్లు మంచిగా ఉండాలి. మంచిగా అంటే 4 బిల్డింగులు, దాని మీద ఇంకోటి, అది కాదు. గుడిసెండే సరే సంతోషంగా ఉన్నావా లేదా? సానందం సదనం సుతాష్ట సుధియ బుద్ధిమంతులైనటువంటి కొడుకులు అన్నమాట. అంటే పిల్లలు, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. సుతాష్ట సుధియ కాంతాన దుర్భాషిణి. కాంత అంటే భార్య, దుర్భాషలు ఆడనటువంటి భార్య ఉండాలన్నమాట. ఇంట్లోకి రాగానే వచ్చినవి ఏం చేసినావు? 12 గంటలకు వచ్చింది. ఇప్పుడు ఎంతో కష్టపడి పాపం ఇంట్లోకి వస్తే, ఇంట్లోకి వచ్చినాక నువ్వు టైం అయింది కడుకో కాలు కడుకో ఆనందిందు అనే మాట ఉండాలి. కానీ ఏం చేసినావు? అయిపోయాయి కథం. అక్కడనే మనం అంటే కాంత గురించి చెప్తుండే ఇక్కడ. కాంత నా దుర్భాషిణి, అట్లా దుర్భాషలు ఆడకుండా ఉండాలి. సన్మిత్రం అంటే మంచి మిత్రులు ఉండాలి. ఒక కుటుంబం మంచిగా ఉండాలంటే ఇన్ని ఉండాలట. సన్మిత్రం అంటే మంచి మిత్రులు. ఈరోజు ఫ్రెండ్షిప్ ఎట్లుందో మనకు తెలుసు. మన ఫ్రెండ్షిప్ ఎట్లుందంటే సమాజంలో చూస్తున్నాం, పైసా గరం, ఇది జేబు గరం ఉంటేనే ఫ్రెండ్, మనం చెప్పిన మాట ఇంటనే ఫ్రెండ్. 10 సార్లు మనకు హెల్ప్ చేసి ఒకనాడు హెల్ప్ చేయకపోయినా గెస్ట్. ఇది మనం చూస్తున్నాం. సన్మిత్రం సుధనం, ఇంకొక మాట ఏమన్నాడు? సుధనం అంటే మంచిదనం అంటే కొత్తదా? నోట్లు కొత్తనోటు కావు. ధర్మం ప్రకారం సంపాదించిన ధనం ఉండాలి. ఎన్ని రకాలు మోసం చేస్తున్నారు చూస్తున్నాం మనం. ఒకరినొకరు మోసం చేస్తారు. అలాంటి ధనం ఎన్నడూ కూడా నిలవకూడదని చెప్పేసి వాల్మీకి మహర్షి చెప్పి. కాబట్టి కుటుంబం లోపల ఇప్పుడు ఏముండాలి? సన్మిత్రం ఉండాలి. దాని తర్వాత సేవకులు, యజమానికి ఇష్టమైన సేవకులు ఉండాలట. అంటే ఇంట్లో ఏమైనా వర్కర్లు ఉంటే పెట్టుకుంటే పనులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు పెద్దలు పనులు పెట్టుకుంటారు. కానీ సేవకుడు ఎప్పుడు కూడా ఓనర్ని తిట్టొద్దు. అంటే అంత మంచిగా ఆయనకు మనము హెల్ప్ చేయగలగాలి. దాని తర్వాత ఆతిథ్యం శివ పూజనం. ఇంట్లోకి వచ్చిన వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వాలి. ఎప్పుడు పోతాడు అని చూడద్దు. ఒకప్పుడు 3 రోజులు చుట్టాలు ఉండదు. ఇవాళ 3 రోజులు చుట్టాలు ఉంటారు. వాళ్ళన్నా 3 గంటలు ఉంటే కష్టం. అయిపోయింది సీరియల్ టైం అని ఎప్పుడు పోతాడు, లేదంటే చుట్టం వచ్చేది ఎప్పుడు పోతాడు. ఎన్ని రకాల ఆలోచనలు. పొద్దుగలైతే కూర వండినాం, రాత్రి ఏమంటారా మళ్ళా. అంటే అప్పటి మర్యాదలు వేరు, ఇప్పటి మర్యాదలు వేరు. మళ్ళా ఇప్పుడు రాత్రి అయితే ఇంకో మర్యాద కావాలి. మర్యాదలు వేరేనే కాబట్టి ఎప్పుడు పోతాడు. కాబట్టి ఆతిథ్యం అంటే ఇచ్చేటటువంటి చుట్టము మంచి మర్యాదతో మనకు ఆతిథ్యం ఇవ్వాలి. శివ పూజనం, ఇంట్లో రోజు శివ పూజనం జరగాలి. ఆతిథ్యం శివ పూజనం. మిష్టాన్న పానం గృహే, మంచి ఆరోగ్యకరమైనటువంటి భోజనం చేయాలి. కానీ ఆరోగ్యకరమైన భోజనం మన పిల్లలు కోరుకుంటలేదు కదా. అంటే హోటల్, అంటే రోడ్డు మీద ఏం నడుస్తుంది, ఫ్రైయా ఇంకేమన్నా రకరకాలు నడుస్తుంది. ఇంకా హైదరాబాద్ అయితే రాజు వంట చేస్తాడు కదా. హైదరాబాద్ మొత్తం జొమాటో స్విగ్గీ అంటే బయట పోదామా? బయట పోయినప్పుడు ఏముంటుంది? మళ్ళీ 1000 రూపాయలు వా. కాబట్టి ఇలాంటి భోజనం చేయొద్దు. అందుకే మిష్టాన్న పానం గృహే సాధు సంగము పాసతే ఈ సతతం.
సాధువుల యొక్క సంతుల యొక్క పరిచయం జరగాలి. ఇవన్నీ అయితే సార్ ఇంత లిస్టు చెప్తున్నావు, ఒక మంచి గృహం ఉండాలంటే ఇవన్నీ అయితే అంటే రాముని కాలంలో ఉందని చెప్తుండు. ఉందా ఉండద్దా మన ఇష్టం. మన పిల్లలు సక్రమమైన మార్గంలో జరగాలంటే ఖచ్చితంగా ఈ విధంగా ఉండాల్సిందే. మళ్ళీ పాతకాలం లోపల ఉన్నటువంటి వ్యవస్థ రావాల్సిందే. టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి, కానీ విషయం మాత్రం సనాతన ధర్మాన్ని పోగొట్టుకోవద్దు. కాబట్టి సాధు సంఘము పాసతేహి సతతం ధన్యో గృహస్థాశ్రమ. ఇలాంటి వ్యక్తులు మాత్రమే ధన్యులు గృహాశ్రమం లోపల అని చెప్తున్నారు. కాబట్టి ఈ గృహస్థాశ్రమ వ్యవస్థకు మనము పట్టుకొమ్మలం. వేరే దేశాల్లో ఇంత వ్యవస్థ లేదు. పెళ్లి చేసుకుంటారు ఎప్పుడో తెలియదు, విడాకులు చేసుకుంటారు ఎప్పుడో తెలియదు. వేరే దేశాల్లో కూడా పిల్లలను కూడా ఇంత మనం స్థాయికి పెంచినట్టు వాళ్ళు పెంచారు. భారతదేశంలో ఉన్నటువంటి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలంటే నేటి ఈ మహిళలు, మన అక్కలు, చెల్లెళ్ళు, వాళ్ళకు మీరు చెప్తుంటేనే సాధ్యమవుతుంది. పిల్లలు వచ్చే తరం పిల్లలందరూ కూడా మనము రాముని యొక్క కార్యం ఏ విధంగా చేయాలి, భారత మాత కోసం సేవ ఏ విధంగా చేయాలి, సనాతన ధర్మాన్ని ఏ విధంగా నిలబెట్టాలి చెప్తే కొంతవరకు, కానీ మనం కూడా చేస్తే 100%. మనం గుడికి కొర గుడికి మనం సెల్ ఫోన్ అసలే బంద్ చేయము. అరే బంద్ చేయరా, ఏం బంద్ చేస్తున్నాడు? మనం ఒక గంట బంద్ చేస్తాడు కదా, వాడు అర్ధగంట బంద్ చేసేది. అదే కదా మనం మాట్లాడే విధానం లోపల కూడా. ఫాదర్ ఇంట్లో ఉంటాడు, తండ్రి బట్టకెళ్ళి ఒక ఆయన అడుగుతాడు, అరే మీ డాడీ ఉన్నారా అని లోపల నుంచి ఏమంటాడు కదా, అరే లేడని చెప్పాలన్నప్పుడు మీకు అర్థమైంది, అబ్బా మనం కూడా ఆడచ్చు కదా. మరి నేర్పుడు అంటే ఏమది? ఎంత చెప్తేవా కాదు, ఎంత చేస్తున్నాం అనేది ముఖ్యం. కాబట్టి తల్లిదండ్రులు మనము పిల్లలకు సరైన దిక్సూచి చేయాలి. సనాతన ధర్మాన్ని, సంస్కృతిని ఇలాంటి కళ్యాణ మహోత్సవానికి మనము ఆదరయ్యే విధంగా పిల్లలందరినీ తీర్చిదిద్దినట్టయితే ఆనాటి రాముని యొక్క గుణాలను మనము సార్థకత చేసినట్టు. కాబట్టి ఇలాంటి కళ్యాణం చేయడం అనేది అదృష్టం. వీణుల విందుగా మనకు పంతులు గారు ఈ కార్యక్రమం నిర్వహించిన అద్భుతమైనటువంటి శోభాయమానమైన వ్యవస్థ లోపల మనం కూర్చున్నాం. ఇంత అద్భుతమైనటువంటి సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి దీంట్లో నుంచి కూడా అన్య మతంలోకి వెళ్ళడం అనేది ఇంకెంత ఘోరం. కాబట్టి ఎలాంటి పరిస్థితుల లోపల కూడా సనాతన ధర్మాన్ని మించింది లేదు. ఈ ధర్మం లోపల మనం ఉన్నందుకు మనము అత్యంత అదృష్టవంతులం. ఇది మనం స్వీకరిస్తూ పిల్లల పట్ల కానీ పెద్దల పట్ల కానీ అందరి సగౌరవంగా, అందరికి మన్ననలు పొందుతూ జీవనాన్ని సుభిక్షంగా ఆనందంగా గడిపిపోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఏడుస్తూ బతికిన 150 బతకడు, అంటే అవతల మీద చేసిన 150 బతకడు. ఎంత మిష్టాన రకరకాల ఆహార పదార్థాలు తిని జిమ్కు పోయి ఫిజికల్ ఫిట్నెస్ సాధించినా 150 బతకడు. మరి ఇట్లా ఉన్నంత కాలం లోపల ఆనందంగా బతకాలి, ఇతరులకు ఇబ్బంది లేకుండా బతకాలి. మన జీవనం లోపల సార్థకతతో జీవించినట్లయితే ఈ మానవ జన్మకు సార్థకత లభిస్తుందని చెప్తూ ఇంత అవకాశం ఇచ్చినందుకు, రాముని యొక్క కళ్యాణం లోపల నేను కూడా పాల్గొన్నందుకు, నేను ఒక ఉడతా భక్తిగా నేను వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషం. ఇందులో తప్పులు ఏమైనా భావించినట్టయితే మీరందరూ నన్ను క్షమించాలి. మంచి విషయాలన్నీ కూడా శ్రీరామచంద్ర ప్రభువుకు అంకితం చేస్తూ అందరికీ నమస్కారం. కళ్యాణపు బొట్టును పెట్టి మణివాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురే వెలసిన సీత కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి.
కస్తూరి నామము దీర్చి ఎంపగవాటి చుక్కను పెట్టి ఎంపగవాటి చుక్కను పెట్టి పెండి కొడుకై వెలసిన రాముని కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాకై ఆణి ముత్యములు తలంబ్రాలుగా ఆణి ముత్యములు తలంబ్రాలుగా చిరముల మెరసిన సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి.
మూడు ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము 7 అడుగుల పయనము ఒకరికొకరు సొంతము కలిసి మెలిసి సాగను ఈ జీవితము శతమానం భవతి అని వధువరులను దీవించి శ్రీరస్తు శుభమస్తని అతిథులు ఆశీర్వదించి పంచాభూతాల నడుమ 2 మనసులేకమయ్యే కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను మూడు ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము శివధనస్సు విరిచి సీత మనసు గెలిచి కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి పూలవాన కురిసి నింగి నేల మురిసి ఊరువాడ తరలి ఉత్సవాలు జరిపి సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో సీతమ్మ గుండెలో రామయ్య రూపము నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని జనసంద్రం 7 జన్మాలు ఏకమవ్వాలని కలకాలం ఈ ఇద్దరు ఎల్లప్పుడూ ఉండాలి సంతోషం కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కస్తూరి నుదుట దిద్ది దిష్టి చుక్క పెట్టి చేతి గాజులు తొడిగి కాళ్ళకు పారాణి పూసి పూల పల్లకిలొచ్చి పెళ్లి పీటలెక్కి తలపైన ఒట్టు వేసి జీలకర్ర బెల్లం పెట్టి పుట్టింటి గడపను దాటి పెళ్లి కూతురు పెట్టింటి గడపలో అడుగు పెట్టే కోడలు ఒడిదుడుకులు ఎన్నొచ్చిన ఓర్పు సహనశీలిగా కష్ట సుఖములోన సగపాలు త్యాగశీలిగా ముసి నవ్వులతో ముకోటి దేవతల సాక్షిగా కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను పసుపు తాడు మెడలో పదిల ముంది అదలో చిటికెనేలు ముడితో చివరి వరకు జతలో తలంబ్రాల వలలో వధువు వరుడు ఇలలో కలవరించే కలలు నెరవేరెను నిజ దశలో సంసార సాగరం సంతాన జీవితం తలరాత సంతకం అయ్యింది మీ వరం వేదామంతాలతోని వెదజల్లెను వైభోగం భాజాభాజంత్రీలతో బంధుమిత్రుల ఆనందం కనివిని ఎరుగని కన్నుల పండుగకు ఆహ్వానం కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం
మనసులో సీత పదిలము జానకి ఎదలో రామ స్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల రాముడి మనసులో సీత పదిలము జానకి ఎదలో రామ స్మరణము సీతారాముల